ఉగ్రవాదం కొనసాగిస్తే పాక్ అంతు చూస్తామని నరేంద్ర మోదీ హెచ్చరిక. భారత్ పై దాడి చేస్తే ఎలా స్పందించాలో తమకు తెలుసునని స్పష్టీకరణ. ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించి సైనికులతో మాట్లాడిన ప్రధాని. నేడు సుప్రీంకోర్టుకు నూతన సిజేఐ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బిఆర్ గవాయ్. సిజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా. చార్మినార్ వద్ద సందడి చేసిన మిస్ వరల్డ్ పోటీదారులు. అందాల భామలకు చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం విందు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన. రాజీవ్ యువ వికాసం పథకం ఎంపికకు సిబిల్ స్కోరుతో సంబంధం లేదన్న ప్రభుత్వం. దరఖాస్తుదారులు తప్పుడు ప్రచారం నమ్మవద్దని డిప్యూటీ సీఎం సూచన. ఈ నెల 28 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని భట్టి విక్రమార్క వెల్లడి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన శ్రీధర్ బాబు. ఈ ఏడాది డిసెంబర్ 9న క్యాంపస్ ను ప్రారంభిస్తామన్న ఐటీ మంత్రి. సింధు నది జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ. పీఓకే మాత్రమే భారత్ పాక్ మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ. అండమాన్ నికోబార్ను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ.